తాగిన మత్తులో మా అన్న ఏదో మాట్లాడుతూ ఉంటాడు. రే అర్జున, మందు తాగినావా? ఏంద్రా ఇది? నువ్వేనా? అర్జున్, మందు తాగావా? నేను తాగడం ఏంటన్నా? ఇదిగో ఏడే తాగేసినట్టు మాడుతుంది. అర్జున, మందు తాగినావా? ఎవరు తాగించినారా నీకో? రే అర్జున, ఉండు ఆగో, నేను మాట్లాడుతున్నాగా. నిజమేంటో ఈరోజు అందరికీ తెలియాల్సిందే. ఏం నిజం తెలియాలరా? జరిగిందేదో అందరికి తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పబల్లా. అసలు నువ్వు యాడ తాగినావు, ఎప్పుడు తాగినావు చెప్పరా? అబ్బా నేనెప్పుడు తాగానత్త? ఐఎమ్ స్టడీగా ఉన్నాను అత్త. నేను తాగలేదు. నేను తాగానని మీరు అనుకుంటున్నారు అంతే. నేను తాగలేదు నాన్న, నేను తాగలేదు నాన్న, తాగలేదు. అమ్మ దుర్గా, వీణ్ లోపలికి తీసుకెళ్ళు. రామ్మా, తీసుకోపో. ఏమండి రండి. దుర్గా, అసలు ఏం జరిగిందని నేను చెప్పాలి. వీళ్ళందరికీ చెప్పాలి దుర్గా. అలాగే పదండి. ఏంటమ్మా, ఎప్పుడు లేంది ఈ కొత్త అలవాటేంటి వీడికి? వాడు మానేశాడు కదా అనుకుంటే వీడు మొదలు పెట్టాడు. ఓ ఎన్నా, నువ్వు వాణ్ణి అట్టంతా అనుమానించమాక. యాడో ఏదో పొరపాటు జరిగిపోయి ఉండాలా. వాడెందుకు తాగుతాడో ఏమన్నా నువ్వు వాడి గురించి తెలియనట్టు మాట్లాడుతుండావో? మరెలా జరిగిందమ్మా? ఎవరో తాగాలని తెచ్చుకొని ఉంటారో, అది పొరపాటున కూల్ డ్రింక్ లో కలిసిపోయి ఉంటాది. చిరు, నువ్వేమైనా? లేదత్తా. నువ్వు తాగుండవులే, ఎందుకంటే అమ్మ మీద ఒట్టేసి చెప్పుండావు నువ్వు. మరి ఈడకి మందెవరు తెచ్చుండారు? బావా మందెలా తాగడక్క? అదేంటి నన్ను అడుగుతావు? నాకేం తెలుసు? ఇంట్లో తాగేది చిరంజీవి, కానీ తను మానేశాడు. అయినా మంది ఇంట్లోకి వచ్చిందంటే ఎలా వచ్చిందంటావు? అది పర్టిక్యులర్ గా బావ చేతికి ఎలా వచ్చింది? చిరంజీవి కోసం తీసుకొస్తే అది పొరపాటున బావ చేతికి వెళ్ళి బావ తాగేశాడా? అంతే అయి ఉంటుంది. లేకపోతే ఆయనకి మందు అలవాటుందా? ఏ రోజైనా మందు తాగాడా? ఎప్పుడు తాగని బావ మందు తాగాడు. మానేసిన చిరంజీవి పక్కనే ఉన్నాడు, కానీ ఎవరు తెచ్చారో తెలియడం లేదు. నిజం చెప్పక్క, చిరంజీవి మీద కోపంతో ఆ మందు నువ్వుగానే తీసుకురాలేదు కదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చిరంజీవి కోసం నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించాల్సి వస్తుందక్క. లేదంటే ఇంత మందిలో బావగారికి మాత్రమే ఆ మందెలా వచ్చింది? ముందా గ్లాస్ చిరంజీవి తీసుకోబోయాడు, కానీ బావ తీసుకొని తాగాడు. నేను చూశాను. అంటే ఒకవేళ నువ్వే చిరంజీవి తాగే కూల్ డ్రింకులో మందు కలిపేశావా? విజయ, నీ మొగుడిని వెనకేసుకుని రావడం కోసం, చిరంజీవి ఏదో మంచోడు అని చెప్పడం కోసం నన్ను ఇలా అనుమానించావంటే మాత్రం బాగా చెప్తున్నాను. ఇలాగే నువ్వు అనుమానిస్తే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతానక్క? తన మీద కోపం ఉంది నీకే, ఇంట్లో ఇంకెవరికీ అవసరం లేదు. చిరంజీవి తాగడానికి తెచ్చుకుంటే అది పొరపాటున బావగారి చేతికి వచ్చింది అనుకోవడానికి చిరంజీవి మందు తాగే అవకాశమే లేదు. ఇంకెవరికో కూల్ డ్రింకులో మందు కలిపి చిరంజీవితో తాగించాల్సిన అవసరమూ లేదు. అంటే ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా? నేనే తీసుకొచ్చి ఆ కూల్ డ్రింక్ లో మందు కలిపాను అని అంటున్నావా? కలపకపోవడమే మంచిదక్క. ఒకవేళ ఆ పని చేసింది నువ్వైతే మాత్రం జీవితంలో నీతో మాట్లాడను. అది నువ్వు గుర్తుంచుకో.
అంటే ఏంటి? వాడెవడి కోసమో నాతో మాట్లాడడం మానేస్తావా? తోడబుట్టిందాన్ని నన్ను దూరం పెడతావా? నువ్వు చేసావా అంటేనే కదా నీకింత బాధొస్తుంది. అదే పొరపాటున చిరంజీవి తాగుంటే ఎంత గొడవ ఉండేది? మావయ్య గారు తనని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనిచ్చేవారా? ఏంటే అంతగా వెనకేసుకొస్తున్నావు వాడిని? ఆ చిరంజీవి కోసం నన్ను కూడా దూరం పెడతావా? నాతో మాట్లాడను అని అంటున్నావంటే నువ్వు ఎంత మారిపోయావు అర్థమవుతుంది. పెళ్ళైన కొత్తలో ఎలా మాట్లాడేదాన్ని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? పూర్తిగా వాడి మాయలో పడిపోయావే. అవునక్క, అతను తప్పు చేసినప్పుడు తప్పు చేశాడనే మాట్లాడాను. అతను నా మెళ్ళో తాళి కట్టడంలో అతని తప్పు లేదు. అలా అని తాళి కట్టాడు కదా అని అతని మీద ఇష్టం